ద్వాదశార్యాస్తుతి. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు నిమిషార్ధేనైకేన ద్వే చశతి ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తు తే నళిననాథాయ కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ త్వం హి యజూరుక్సామః త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ శివరూపాజ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి త్వచిదోషా దృశిదోషాః హృది దోషా ఏఖిలేంద్రియజదోషాః తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు ధర్మార్థకామమోక్ష ప్రతిరోధానుగ్రతా ప్రవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః ఏన వినేదం తిమిరం జగదేత్యగ్రసతి చరమచరమఖిలం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామీడే యస్య సహస్రాభీషోరభీషులేషో హిమాంశు బింబగతః భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాశమివాధినికాయం కాలపితారోగయుక్తతాం హరతాత్ వాతాశ్మరీ గదాశ్రస్త్వగ్దోషమహోదర ప్రమేహాంశ గ్రహణీభగంధరాఖ్యా మహతి స్త్వం మేరుజోహంసే త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్ పతితం పఠతాం భాగ్య సమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ ఇతి శ్రీ సాంబకృత ద్వాదశార్యా సూర్యస్తుతిః. హరే శ్రీనివాస. ఇప్పుడు ఈ ద్వాదశార్యాస్తుతి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి శ్లోకము. ఉద్యన్నత్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు. అంటే ప్రతిరోజు ఉదయిస్తూ ఉన్నత స్థానమైన ఆకాశాన్ని ఎక్కుతున్న ప్రకాశ స్వరూపుడైన వివస్వాన్, తన కాంతితో వ్యాపించువాడు అని. ఎవరు? సూర్యుడు. నా హృదయ వ్యాధిని మరియు కామెర్ల వ్యాధిని త్వరగా నాశనం చేయి. ఇక్కడ హృద్రోగం అంటే గుండె జబ్బు, హరిమాణం అంటే కామెర్ల వ్యాధి, పచ్చదనపు వ్యాధి అని మనము అనుకోవచ్చు. సూర్య భగవానుడు మనకు అంతరంగిక వ్యాధులనే కాకుండా బాహ్య వ్యాధులను, రోగాలను కూడా నశింపచేయాలి అని దీని భావం. ఆంతరిక వ్యాధులను, బాహ్య రోగాలను రెండింటిని నాశనం చేయాలి అని. ఇక రెండవది. నిమిషార్థేనైకేన ద్వే చశతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తు తే నళిననాథాయ. అంటే ఒక్క రెప్ప పాటులోని సగం కాలంలోనే 2200 యోజనాల దూరాన్ని దాటే సూర్యదేవా, పద్మములకు నాథుడవైన నీకు నా నమస్కారం అని చెప్తున్నారు. మూడవ శ్లోకం. కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. అంటే ఇక్కడ ద్వాదశాదిత్యులు అంటే మరెవరో కాదు, మనకున్న 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, జీవుడు అనబడే చైతన్యము ఆ ఆదిత్యుడే.
విశ్వ సృష్టి నిర్వహణకై ఈ 12 రూపాలతో సంచరించే ద్వాదశాదిత్య రూపుడు మాకు సంతోషకరుడు అగుగాక అని అర్థం. త్వం హి యజూరుక్సామః త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. ఓ భాను, ఋగ్వేద, సామవేద, యజుర్వేదములు, మంత్రశాస్త్రములు, వషట్కారం అంటే యజ్ఞస్వరూపం, సర్వ విశ్వము అంటే ప్రాణస్వరూపం, పరమహంస అంటే పరబ్రహ్మ, ఇవన్నీ కూడా నీవే. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి. శివరూపంలో ఉన్న నీ నుండి జ్ఞానాన్ని, విష్ణు రూపమైన నీ వలన ముక్తిని, అగ్నిస్వరూపుడమైన నీచే ఐశ్వర్యాన్ని, సూర్య రూపమైన నీ నుండి ఆరోగ్యాన్ని అర్థిస్తున్నాను. సర్వదేవాత్మకుడైన ఆదిత్యుడు సర్వాభీష్టములు ప్రసాదిస్తాడని భావం. త్వచిదోషా దృషిదోషాః హృది దోషా ఏఖిలేంద్రియజదోషాః తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు. పూష అంటే పోషకుడు, పోషకుడైనటువంటి ఆ సూర్యుడు తన ప్రతాపాన్ని కొద్దిగా చూపించి మా చర్మ రోగాలను, కంటి రోగాలను, హృదయ వ్యాధులను, సకల ఇంద్రియాలలోని దోషాలను తొలగించుగాక అని వేడుకుంటున్నాం. ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండయతు చండాంశుః. ధర్మ, అర్థ, కామ, మోక్ష సాధనాలకు ఆటంకంగా ఉన్నవి, తీవ్ర తాపాన్ని కలిగించేటివి, ఇంద్రియ శక్తులను బంధించేవి, అలాంటి వ్యాధులన్నింటినీ ఖండించి తీవ్ర కాంతి కిరణాలు కలిగిన చండాంశువైన ఓ సూర్యదేవా, మాకు సదా ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఏన వినేదం తిమిరం జగదేత్యగ్రసతి చరమచరమఖిలం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామీడే. పద్మాలకు పతి అయిన ఈ సూర్యదేవుడు లేనట్టయితే గాఢమైన అంధకారం వ్యాపించి ఈ స్థావర జంగమాత్మక జగతిని మింగివేస్తుందో, ఆ రవి పద్మాలను వికసింపజేసినట్లే మాకు నూతన వెలుగుతో జ్ఞాన ప్రకాశాన్ని, స్ఫూర్తిని కలిగించుగాక అనుచు ఆపదలను తొలగించే ఆదిత్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. యస్య సహస్రాభీషోరభీషులేషో హిమాంశు బింబగతః భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః. సహస్ర కిరణాలున్న ఈ సూర్యకాంతి లేశం చంద్రునిలో చేరి రాత్రిని ప్రకాశింపచేస్తుందో, ఆ అరుణుడు మా ఆపదలన్నింటినీ నశింపచేయుగాక. తిమిరమివ నేత్ర తిమిరం పటలమివాశేషరోగ పటలం నః కాశమివాధినికాయం కాలపిత రోగయుక్తతాం హరతాత్. కాలానికి కర్త అయిన భాస్కరుడు చీకటి నశింపచేసినట్టే నా కంటి పొరను తన వేడిమితో గడ్డిని తగలపెట్టినట్టుగా మా మనోవేదనల సమూహాన్ని మొత్తంగా, మా రోగస్థితులను పోగొట్టుగాక. వాతాశ్మరీ గదాశ్రస్త్వగ్దోషమహోదర ప్రమేహాంశ్చ గ్రహణీ భగంధరాఖ్యా మహతీస్త్వం మేరుజోహంసి. ఆదిత్యదేవా, వాత వ్యాధిని, అశ్మరీ వ్యాధి అంటే మన మూత్రపిండాలలో రాళ్లు చేరేవి, కిడ్నీ స్టోన్స్ అంటారు కదండి, అవి. మూల వ్యాధిని, చర్మ వ్యాధుల్ని, మహోదరాన్ని అంటే ఊపిరితిత్తులు, లంగ్స్ కి రిలేటెడ్ వచ్చే వ్యాధుల్ని, ప్రమేహాన్ని అంటే డయాబెటిక్స్, గృహిణీని, భగంధరాన్ని, ఇలా అన్ని పెద్ద వ్యాధులన్నింటినీ నశింపజేయము. త్వం మాతా త్వం శరణం
త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్త విపదామర్క ప్రసీద మమ భాను. ఆర్య, నువ్వే మాకు తల్లివి, తండ్రివి, ఆశ్రయమైనటువంటి వాడు, నీవే పోషకుడు, నీవే ధనము, నీవే ఆచార్యుడు, నీవే రక్షకుడు, మా ఆపదలన్నింటినీ హరించువాడు. భాను, మమ్మల్ని అనుగ్రహించు. ఇత్యార్య ద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్పతితం పఠతాం భాగ్య సమృద్ధిః సమస్త రోగక్షయశ్చ స్యాత్. అంటే ఈ 12 శ్లోకాలు ఆర్య ఛందస్సులో రచించబడ్డాయన్నమాట. శ్రీకృష్ణుడి పుత్రుడైన సాంబుడి ముందు సూర్యానుగ్రహం వలన ఆకాశం నుంచి పడిన శ్లోకాలివి. వీటిని చదివే వారికి సూర్యకృపచే భాగ్యములు కలుగును, అలాగే రోగాలన్నీ నాశనం అవుతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ ద్వాదశ ఆర్య స్తుతి అనేటువంటి ఈ స్తుతి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీనిని నిత్యం పఠిస్తూ ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి అని పురాణాలలో చెప్తున్నారండి. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. ये हि सूर्य सहस्रांशो तेजो राशे जगत्पते अनुकंपय मां